అవమానానికి బహుమతి వింటుంటేనే చాలా వింతగా ఉంది గదా. కాని తెనాలి రామకృష్ణుడి తెలివి ముందు ఏదైనా సాధ్యమే. అసలింతకీ ఈ అద్భుతమైన కథలోని మర్మమేంటో పదండి ఈరోజు చూద్దాం. అసలు పాయింటేంటంటే, ఒక గుర్రాన్ని చంపితే బహుమతి ఎలా వస్తుంది? వినడానికి అసంబద్ధంగా ఉంది కదూ. కాని మన కథ మొత్తం తిరిగేది సరిగ్గా ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే. సరే, ఇంక కథలోకి వెళ్ళిపోదాం. అప్పట్లో చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల దగ్గర ఒక అపూర్వమైన గుర్రముండేది. అంటే అదాయనకు ప్రాణం కన్నా ఎక్కువన్నమాట. ఆయన గర్వానికొక చిహ్నమది. అది మామూలు గుర్రం కాదండోయ్, దానికిచ్చిన శిక్షణ అలాంటిది మరి. అది చేసే విన్యాసాలు చూస్తే ఎంతటి గొప్ప యోధులకైనా సరే కళ్ళు చెదిరిపోవలసిందే. ఇక రాజ్యంలో జనమైతే ఆ అశ్వాన్ని దేవుడిలా చూసేవాళ్లు. అలాంటి ఒక రోజున రాజుగారు తుంగభద్ర నదిమీద ఉన్న వంతెనపై ఆ గంభీరమైన గుర్రంతో విన్యాసాలు చేస్తున్నారు. ఆ వాతావరణం అంతా ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంది. అంతా ప్రశాంతంగా ఉంది అనుకుంటున్న టైంలో సరిగ్గా అక్కడికి ఎంట్రీ ఇచ్చాడు మన తెనాలి రామకృష్ణుడు. ఇక ఆయన వచ్చాక ప్రశాంతత ఎక్కడుంటుంది చెప్పండి. అక్కడో చిన్న అలజడి మొదలైంది. రామకృష్ణుడు నేరుగా రాజుగారి దగ్గరికెళ్ళి, ప్రభూ, మీ గుర్రం చాలా బాగుంది, కాదనట్లేదు. కాని నా గుర్రం చేసే విన్యాసాలన్నీ మీ గుర్రంతో మీరు చేయగలరా అని అడిగాడు. చూడండి ఎంత ధైర్యమో! ఇది మామూలు ప్రశ్న కాదు, రాజుగారి గర్వాన్ని నేరుగా దెబ్బకొట్టే సవాలన్మాట. ఇక ఆ మాట వినగానే రాజుగారికి ఒళ్ళు మండిపోయింది. తన ప్రాణంలా చూసుకునే గుర్రాన్ని పట్టుకుని అంతమాటంటాడా? ఆయన ఆహం దెబ్బతింది. వెంటనే కోపంతో, సరే, నీ సవాలు నేను స్వీకరిస్తున్నాను, వెంటనే నీ గుర్రాన్ని తీసుకురా అని ఆజ్ఞాపించారు. ఇక్కడే అసలు ట్విస్ట్. ఒక పక్క చూస్తే రాజుగారి గంభీరమైన అద్భుతమైన గుర్రం, మరి రెండో పక్కనో రామకృష్ణుడు తీసుకొచ్చిన గుర్రం. అయ్యో, దాన్ని చూస్తే ఎవరికైనా జాలివేస్తుంది. కేవలం ఎముకల గూడులా నీరసంగా ఉంది. అసలు ఈ రెండింటి మధ్య పోటీ ఏంటి? అందరూ ఇదే ఆలోచిస్తున్నారు. ఇక రాజుగారే కాదు, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ రామకృష్ణుడు ఏం చెయ్యబోతున్నాడా అని ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. అప్పుడు అతను చేసిన ఒక వింత పని అందరినీ ఒక్కసారిగా షాక్కు గురిచేసింది. పాపమా గుర్రం, దానికి సరిగా నడవడానికి కూడా ఓపికలేదు. అలాంటిదాన్ని రామకృష్ణుడు అతి కష్టంమీద లాగుతూ నెట్టుకుంటూ ఎలాగోలా వంతెనపైకి తీసుకొచ్చాడు. సరే, అందరూ ఎదురుచూస్తున్న రామకృష్ణుడి విన్యాసం మొదలైంది. అతను ఏం చేశాడో తెలుసా? ఆ గుర్రాన్ని వంతెన మధ్యలోకి తీసుకెళ్లి ఏమాత్రం జాలి లేకుండా గభాలన నదిలోకి తోసేశాడు. పాపం ఆ మూగజీవి కొద్దిసేపు ప్రాణాల కోసం ఎంతగానో పోరాడింది. కాని చివరికి నీరసంతో నీళ్లలో మునిగి చనిపోయింది. ఇక్కడే కథ అస్సలు మలుపు తీసుకుంది. పైకి చూస్తే ఇది చాలా క్రూరమైన పని. కాని ఈ పనికే అతనికి బహుమతి ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఏది చూడగానే రాజుగారికి కోపం కట్టలు తెంచుకుంది. రమా, ఇదేం పని? కళ్లముందే ఒక మూగజీవిని నదిలోకి తోసి చంపేశావు కదా అని గట్టిగా అరిచారు. కాని రామకృష్ణుడు ఏమాత్రం కంగారు పడకుండా చాలా ప్రశాంతంగా, ప్రభూ, నేను మీ గుర్రాన్ని కాపాడటానికే ఇలా చేశాను. నా గుర్రం చేసిన ఈ పనిని మీ గుర్రం చేయలేదు గదా అని బదులిచ్చాడు. ఏంటిది? ఒక గుర్రాన్ని చంపి ఇంకోదాన్ని కాపాడానని చెప్పడమేంటి? దీని వెనుక ఉన్న అసలు మర్మమేంటి? అవును, అందరి మదిలోనూ ఇదే ప్రశ్న. ఒక గుర్రాన్ని చంపుతే ఇంకో గుర్రం ఎలా సేఫవుతుంది? అసలీ రెండింటికీ సంబంధమేముంది? అప్పుడు రామకృష్ణుడు అసలు విషయం చెప్పాడు. ప్రభూ, పనికిరాని స్నేహితుణ్ణి వదులుకోవడం నష్టం కాదు. నిజానికి కొన్నిసార్లు దానివల్లే మనకు లాభం జరుగుతుంది. అబ్బా, ఎంత లోతైన మాట ఇది! ఈ ఒక్క మాటలో జీవితానికి సరిపడా పాఠం ఉంది. రామకృష్ణుడు చెప్పిన ఆ మాటకు రాజుగారికి ఒక్క క్షణంలో అంతా అర్థమైపోయింది. అతని తెలివికి, సమయస్ఫూర్తికి నిజంగా ముగ్ధులయ్యారు. వెంటనే మెచ్చుకుని ఒక సంచినిండా బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చారు. సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రామకృష్ణుడు అక్కడ చేసింది గుర్రపు విన్యాసం కాదు, అదొక తెలివితేటల పరీక్ష. అంటే తన విలువైన గుర్రాన్ని ఇలాంటి పనికిరాని సవాలు కోసం రిస్క్లో పెట్టొద్దని రాజుగారికి చెప్పకనే చెప్పాడు. కొన్నిసార్లు పనికిరాని భారాన్ని వదిలించుకోవడమే అసలైన లాభమని నిరూపించాడు. మరి ఈ కథ మనందరికీ ఒక ముఖ్యమైన ప్రశ్నను మిగిల్చివెళ్ళింది. మన జీవితంలో కూడా పైకి నష్టంలా కనిపించే కొన్ని విషయాలు నిజానికి మనకు ఎప్పుడు లాభంగా మారతాయి?
ఒక్కసారి ఆలోచించండి.